నిన్న మీరందరూ ఇనుంటారు ప్రెస్ మీట్. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడంటే, జస్ట్ అకేషన్ వచ్చింది కాబట్టి చెప్తుండా తెలియాల. అప్పన్న అనేవాడికి 50,000 చెక్ ఇచ్చానని 100% ఇచ్చాను. ఎవరు చెప్తే ఇచ్చాను. అది కూడా ఒక సేవ కింద. నాది సేవా భావంతో జరుగుబాటు లేదు అంటే ఈరోజు కూడా ఇంకా చెప్పాలంటే చాలా మందికి ఇచ్చుండ. అట్లా ఒక్కడికే కాదు, చాలా మందికి ఇచ్చుండ. అతని ఆత్మకే అది ఆయన ఒకసారి ఆలోచించుకోవాలా. ఆయన చెప్పిన మాట ఎవరు చెప్తే ఇచ్చాను, అట్లా ఎంతో మందికి ఇచ్చుండ. అది అతను జరుగుబాటు లేదు, పేదోడు అని చెప్తే ఈరోజు సేవ చేసే రకంగానే దాన్ని కూడా రోజు చేసింది నేను. ఒక మనిషి శ్రీకాకుళం వాడు జరుగుబాటు లేదు, సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి దగ్గర వచ్చి చేరాడు. ఆయనకి జరుగుబాటు, సుబ్బారెడ్డి నేను ఇవ్వలేనన్నా మీరు సాయం చేయండి అంటే దేవుడు ముందు వచ్చి చెప్పనండి ఎవరినైనా. నేను చెప్పేది సత్యమా కాదా? ఊరికినే ఏదో ఒకటి వేయడం కాదు. ఎందుకంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నేను సేవ చేస్తూ ఎవరైనా వచ్చి ఇట్ట నాకు జరుగుబాటు లేదంటే ఈరోజు కూడా చేస్తున్నా చాలా మందికి. అది చెప్పే కావు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ అతను ఎందుకు చెప్పాల్సి వచ్చిందో, ఏమనుకోని చెప్పాడో నాకైతే అర్థం. చెప్పినా నాకేం పోయేది ఏం లేదు దానివల్ల ఏమవుద్ది? మంచి పనే చేశా ఆ రోజు. అతని పరిస్థితి ఈరోజు దాన్ని ఇప్పుడు కానీ నేను కానీ లిస్ట్ చెప్పానంటే చాలా మంది ఉన్నారు నేను చేసిన వాళ్ళు ఆ నెలకి చెక్కులు ఇచ్చేవాళ్ళు. అది అతనికి తెలుసు, ఎవరెవరికి ఇచ్చాను, ఎవరికి ఇమ్మన్నారో తెలుసు. అటువంటిది ఆ మాట మాట్లాడాల్సిన అవసరమే లేదు. అంటే సేవాభావంతో చేసిన వాడిని నేను. ప్రతిదీ కూడా అంతే. ఈ రోజు గట్టే చేస్తుండా. సో కొన్ని సేవ చేయబోయి కూడా తప్పులు అవుతున్నాయి, అనవసరంగా బండలు పడుతున్నాయి. మంచి పని చేసి అంటే సేవలో కూడా మనం ఏ రోజు ఏమవుతుందో కూడా తెలియటంలా. మనం చేసే మంచి పనిలో కూడా సరే దానికి దేవుడికే వదిలేసాను. అది దేవుడికి తెలుసు మనం ఏం చేశాము, మనం ఎంత చేసాము, ఎంతమందికి చేసాము. దాని గురించి కూడా చెప్పాల్సిన అవసరం లే. ఇది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నిన్న నాకు నచ్చలేదు, కొంచెం బాధేసింది. ఏంది మాటలు అసలు? అతనికి తెలుసు అన్ని, మాట్లాడాల్సిన అవసరం లే. మాట్లాడాడు కాబట్టి కొంచెం ప్రిక్ అయింది నాకు, అంతే. ఎనివే అది వదిలేయండి.